నమో వెంకటేశాయ. దుస్త్యజ వైరత్యాజన దుర్వచ మాయా భాజన గోవింద గోవింద. వైరం విముంచతు మదీయమనోనితాంతం స్వైర ప్రవృత్తి మధునా పరిహంతు నూనం వైరాగ్యభావ పరిపూర్ణమథాస్తు చేతుం వైరానురాగ విధురం భవదీయ భావం అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా వైరాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థించుకుంటూ శ్రీ శుకులవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పుష్పమాలానుషక్తాయ పుష్పహాసాయ కుర్మహే పుష్పం హృదర్పయిత్వా తు శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం. నారాయణాదృతవరార్భకనిశ్చయాఢ్యాం తారాపథధ్రువపదాప్తివిధానయుక్తాం మిత్రాసుతాప్తసుతకీరసుభాషితాఢ్యాం గాథామిమాం శృణుత భాగవతాతిరక్తాం. శ్రీ గురుభ్యో నమః. ధ్రువుడికి తాతగారు స్వయంభూమనువు గారు ఉపదేశం చేస్తున్నారు. ఆ ఉపదేశంలో నీవు ఆత్మతత్వాన్ని తెలుసుకునేందుకే ప్రయత్నం ఎక్కువగా చేసుకోవాలి. ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే నీకున్న ఈ నేను నాది అనేటువంటి భావన తొలగిపోతుంది. అది అజ్ఞాన గ్రంథే తప్ప మరొకటి కాదు. ఆ చిక్కుముడిని నువ్వు విడదీసుకోవాలి అంటే తత్వాన్ని తెలుసుకుని తీరవలసిందే అని ఉపదేశం చేశారు. చేసి సంయచ్ఛ రోషభద్రంతే ప్రతీపం శ్రేయసాం పరం శృతేన భూయసారాజన్ అగదేన యథామయం.
అని ప్రస్తుతానికి నీ మనస్సు శుద్ధంగా ఉండటానికి, నీ మనస్సు ప్రశాంతంగా ఉండటానికి, అదేవిధంగా ఇప్పుడు తప్పు జరగకుండా ఉండటానికి, రెండిటికీ కూడా సంయచ్ఛ రోషం, నీ కోపాన్ని ముందు అదుపులో ఉంచుకో, కోపం లేకుండా చేసుకో. సంయచ్ఛ రోషం భద్రంతే, నీకు తప్పనిసరిగా మంచి జరుగుతుంది. నువ్వు అనుకుంటున్నట్లుగా నీవి కోపంతో ఉండి యుద్ధం చేసి యక్షుల్ని సంహరిస్తే నీకు మంచి అనేది జరగదు. నీ కోపాన్ని నువ్వు తగ్గించుకుంటే, లేకుండా చేసుకుంటే భద్రంతే భవిష్యతి, తప్పనిసరిగా మంచి జరుగుతుంది. అసలు ఈ కోపం అనేది ప్రతీపం శ్రేయసాం పరం. శ్రేయసాం, ఏ మానవుడికి కావలసిన మంచికైనా సరే, ఏ మంచి ఫలితానికైనా సరే ఇది ప్రతీపం, ప్రతికూలంగా ఉండేటి. ఇది ప్రతికూలంగా ప్రవర్తిస్తుంది. అభివృద్ధి సాధించవలసినటువంటి ఏ మానవుడైనా, అది వ్యావహారిక దశలోనైనా పారమార్థిక దశలోనైనా ఏ వ్యవహారంలోనైనా సరే అది అభివృద్ధికి అడ్డంకిగా నిలుస్తుంది. ప్రతీపం శ్రేయసాం పరం. ఇది అడ్డంగా నుంచున్నంతగా, ఇది అడ్డం పడినట్లుగా మిగతావేవి అడ్డం పడవు. కోపం అనేదే మానవుడికి అడ్డం పడుతుంది. అట్లాంటి కోపాన్ని సంయచ్ఛ, వెంటనే తగ్గించుకో. సంయచ్ఛ రోషం భద్రంతే ప్రతీపం శ్రేయసాం పరం. దాన్ని తగ్గించుకోవటానికి శృతేన భూయసా రాజన్, నీకున్నటువంటి శాస్త్రజ్ఞానాన్ని వినియోగించుకో. నీకున్న శాస్త్రజ్ఞానం కోపం ఎలాంటి ఫలితాలను తీసుకొస్తుంది, ఎలాంటి మార్పులను తెస్తుంది, కోపం ద్వారా ఎలా మనుషులు విడిపోతారు, కోపం ద్వారా ఎలా మనుషులు శత్రువులు అవుతారు, ఇలాంటి విషయాలన్నీ ఒకసారి ఆలోచించుకో. అంతేకాకుండా రాజువుగా ఉండి ధర్మసూత్రాలను పాటించవలసిన స్థానంలో ఉండి ధర్మసూత్రాలతో సంబంధం లేకుండా మా తమ్ముడిని హత్య చేశారు అని ఒకే ఒక కారణం పెట్టుకుని యక్షుల మీదకు యుద్ధానికి వెళితే ఫలితాలు పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో అది కూడా శాస్త్రం ద్వారా ఆలోచించుకో. అసలు కోపాన్నే దరిజేరనివ్వకూడదు అని బోధించేటువంటి శాస్త్రవాక్యాలను చూసుకో. శృతేన భూయసా రాజన్, రకరకాలుగా ఉండేటువంటి ఆ శాస్త్రవాక్యాలను గమనించుకో. వాటిని మళ్ళీ మళ్ళీ ఆలోచించుకుని నీకున్న శాస్త్రజ్ఞానంతో, నీకున్న శృతజ్ఞానంతో ఈ కోపాన్ని అదుపులో ఉంచుకో. కోపం ద్వారా వచ్చేటువంటి కష్ట నష్టాలను బేరీజు వేసుకుని, కోపం ద్వారా కష్టమే తప్ప సుఖం అనేది ఉండనే ఉండదు, ఈగో సాటిస్ఫాక్షన్ అనేది అసలు విషయమే కాదు అనే విషయం సరిగ్గా మనసులో ఉంచుకుని శృతేన భూయసా రాజన్ సంయచ్ఛ రోషం, నీ కోపాన్ని నువ్వు అదుపులో ఉంచుకో. ఎలాగైతే అగదేన యథా ఆమయం, ఏ రోగం పోవాలన్నా సరే తప్పకుండా పోతుంది, ఆ రోగానికి కావలసిన మందు సరిగ్గా పడాలంతేను. ఏ రోగానికి తగ్గ మందు ఆ రోగానికి వేసుకుంటే రోగం తప్పనిసరిగా తొలగిపోతుంది. అలాగే కోపం అనేటువంటి ఈ రోగానికి ఏ మందు వేస్తే ఆ కోపం పోతుందో ఆ మందు వేసుకో. కోపానికి మందు ఏంటి అంటే శాస్త్రజ్ఞానం, శాస్త్రం ద్వారా కోపం యొక్క ఫలితాలను అంచనా వేయటం అనేదే నిజమైన మందు. ఆ మందు వేసుకొని నీ కోపాన్ని నువ్వు తగ్గించుకో అని మనువు గారు మనవడికి చెప్పారు. సంయచ్ఛ రోషం భద్రంతే ప్రతీపం శ్రేయసాం పరం శృతేన భూయసా రాజన్ అగదేన యథా ఆమయం అనే ఈ శ్లోకంలో మనువు గారు చెప్పినటువంటి విషయాన్నే పరమాత్మ గీతలో కూడా చెప్పాడు. అక్కడ కూడా అర్జునుడు అడిగాడు, అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత అని. ఇష్టం లేకపోయినా సరే మనుషులు పాపాలు చేస్తారు కదా, ఆ పాపాలకు కారణమేమిటి అని అర్జునుడు అడిగాడు. అడిగితే పరమాత్మ దానికి సమాధానం ఏమని చెప్పాడు, కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేనమిహ వైరిణం అని. కోపమే అసలు శత్రువు. ఆ కోపానికి మూలం కామం. మనం ఏదో ఒక కోరికతో ఉండటం, ఆ కోరిక తీరకపోవటం అనేది. ఈ కామానికి లేదా తీరని కామానికి మూలం రజోగుణం.
కాబట్టి కోపానికి రజోగుణం కామం ద్వారా మూలం. ఇది మానవులకు మహాశత్రువు, వైరి, చాలా పెద్ద శత్రువు. కేవలం శత్రువు మాత్రమే కాదు, మహాశనః. అతనికి ఉండేటువంటి పుణ్యాన్ని, అతనికి ఉండేటువంటి జ్ఞానాన్ని మొత్తాన్ని మింగేస్తుంది. అతనికి రావలసినటువంటి మహాఫలితాలన్నిటినీ నాకేసేస్తుంది ముందేను. మహాపాప్మ, మానవుడితో ఎన్నెన్నో దురాగతాలు చేయిస్తుంది, ఎన్నెన్నో పాపాలకు అది కారణమవుతుంది. అలాంటి కోపాన్ని రజోగుణం ద్వారా కామం, కామం ద్వారా కోపం అనే తీరులో వచ్చినటువంటి కోపాన్ని ఇప్పటికిప్పుడు ఈ క్షణాన ఇక్కడే నువ్వు వదిలేసేయి అని చెప్పాడు. దాన్నే మనువు గారు కొంచెం మెత్తగా సంయచ్ఛ రోషం భద్రంతే ప్రతీపం శ్రేయసాం పరం అనే తీరులో చక్కగా చెప్పాను. పరమాత్మ చెప్పిన, మనువు గారు చెప్పిన కోపం అనేది మాత్రం పరమ భయానకం, మానవుడి యొక్క శ్రేయస్సులకు విఘాతకం. ఆ కోపాన్ని విడిచిపెట్టాలి అనేటువంటి మనకు కూడా కావలసినటువంటి మెసేజ్ ఈ శ్లోకంలో తప్పనిసరిగా ఉంది. దీన్నే మనువు గారు మరింత వివరంగా చెప్పటానికి ఏనోపసృష్టాత్ పురుషాత్ లోక ఉద్విజతే భృశం న బుధస్తద్వశం గచ్చేత్ ఇచ్ఛన్న భయమాత్మనః అని ప్రత్యేకించి పండితులమని అనుకునేవాళ్ళు, జ్ఞానవంతులము, తెలివైన వాళ్ళము, మేధావులము అని అనుకునేవాళ్ళు ఈ కోపాన్ని దరి చేరనివ్వకూడదు అని నొక్కి చెప్తున్నారు. ఏన ఉపసృష్టాత్ పురుషాత్ లోకః ఉద్విజతే భృశం. ఈ కోపం అనేది గనక మనిషికి వస్తే, ఆ కోపం అనేది మనిషిని తాకితే, ఏన ఉపసృష్టాత్ పురుషాత్, ఆ కోపం వచ్చినటువంటి మనిషిని చూసి లోక, మిగతా వాళ్ళందరూ కూడా ఉద్విజతే భృశం, చాలా భయపడిపోతారు. కోపం వచ్చినవాడు నన్నేం చేస్తాడు అని కొంతమంది భయపడతారు, ఏం చేస్తాడో అని భయపడతారు. కొంతమంది కోపం వచ్చినవాడు వీడేం చేసుకుంటాడో, ఏమైపోతాడో అని భయపడతారు. ఏనోపసృష్టాత్ పురుషాత్ లోకః ఉద్విజతే భృశం. కోపం వచ్చిన వాడిని చూసి చాలామంది భయపడతారు. మరి కోపం ఎక్కువై బీపీ ఎక్కువైపోతే వీడికి ఏమైపోతుందో, కళ్ళు తిరిగి పడిపోతాడో, ఏం పాడో, హాస్పిటల్కి చేర్చవలసిందేమో అనే భయం కూడా కొంతమందికి కలుగుతుంది. ఇలాంటి ఇతరులకు ఉద్వేగాన్ని కలిగించేటువంటి కోపాన్ని ఎవ్వరూ భరించనక్కర్లేదు, కోపాన్ని ఎవరూ రానివ్వక్కర్లేదు. అందులోనూ న బుధః తద్వశం గచ్చేత్. పండితుడనేవాడు, తెలిసినవాడు, తెలివైనవాడు, మేధావి అని అనుకునేవాడు న తద్వశం గచ్చేత్. ఆ కోపాన్ని రానివ్వకూడదు, ఆ కోపం చెప్పినట్లుగా నడుచుకోకూడదు. కోపానికి తగ్గట్లుగా, ఆ కోపం తగ్గేట్లుగా ఏదో చేస్తున్నాను అని అనుకోకూడదు. న బుధః తద్వశం గచ్చేత్. అందులోనూ ఇచ్ఛన్ అభయమాత్మనః, తనకు అభయస్వరూపమైనటువంటి పరమాత్మ కావాలనుకునే బుధుడైనా కావచ్చు, లేదా తనకు ఏ ప్రాణి ద్వారానూ భయం కలగకూడదు అని అనుకునే సామాన్య బుధుడైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇచ్ఛన్ అభయం ఆత్మనః, తనకు అభయం కావాలి అనుకునేవాడు తన కోపం ద్వారా ఇతరులకు భయాన్ని కలిగించకూడదు. తనకు అభయరూపమైన పరమాత్మ కావాలి అని అనుకునేవాడు ఇతరులకు భయం కలిగించడం ద్వారా, ఉద్వేగాన్ని కలిగించడం ద్వారా తనను తాను పాడు చేసుకోకూడదు అని మనువు గారు ఏనోపసృష్టాత్ పురుషాత్ లోక ఉద్విజతే భృశం న బుధస్తద్వశం గచ్చేత్ ఇచ్ఛన్ అభయమాత్మనః అని అన్నారు. స్థితప్రజ్ఞ లక్షణాల్లో పరమాత్మ చెప్పినటువంటి లక్షణమే యస్మాన్నోద్విజతే లోకః లోకాన్నోద్విజతే చ యః. మనిషిని చూస్తే ఎవరు ఉద్వేగాన్ని, భయాన్ని కానీ మరొక భావాన్ని కానీ పొందకూడదు. ఇంకొకరిని చూస్తే ఇతను కూడా ఉద్వేగాన్ని, భయాన్ని పొందకూడదు. కోపం వచ్చిన వాడికి, ఎవరిని, తనకు కోపం రావటానికి కారణమైన వాళ్ళని చూస్తే ఉద్వేగం కలిగి తీరుతుంది. కోపం వచ్చిన వాడిని చూస్తే మిగతా వాళ్ళకి ఉద్వేగం అనేది కలిగి తీరుతుంది. రకరకాల ఉద్వేగాలు ఉన్నాయి, ఆ ఉద్వేగాల్లో ఏదో ఒక ఉద్వేగం కలుగుతుంది.
ఇలా రెండు రకాలుగాను ఉద్వేగాన్ని కలిగించుకుంటే వాడు స్థితప్రజ్ఞుడు ఎప్పటికీ కాలేడు, వాడి యొక్క ప్రజ్ఞ నిలబడలేదు అని చెప్పినట్లే కదా. దాన్నే మనువు గారు ఏనోపసృష్టాత్ పురుషాత్ లోక ఉద్విజతే భృశం నబుధస్తద్వశం గచ్చేత్ ఇచ్చన్ అభయమాత్మన అని ప్రత్యేకించి అంటున్నారు. మధ్యలో భయం ఎక్కడి నుంచి వచ్చింది అని మనకి సందేహం రావచ్చు. కోపం రావద్దు, కోపం వలన వచ్చేటువంటి నష్టాలను పొందొద్దు అని చెప్పటం సరే, అని ఇచ్చన్ అభయమాత్మన అని ప్రత్యేకించి అభయ శబ్దాన్ని ఎందుకు ఇక్కడ ప్రయోగించాడు? నీకు గనక అభయం కావాలనుకుంటే, నువ్వు భయం లేకుండా ఉండాలని అనుకుంటే కోపాన్ని రానివ్వద్దు అని ఎందుకు చెప్పాడు అంటే, మనువు గారు నేను సాకూతంగానే చెప్పాను, నీకు చాలా పెద్ద భయం ఇప్పుడు పొంచి ఉంది, ఆ భయం గనక పోవాలి అంటే నీకు మొదలు కోపం పోవాలి అని పై శ్లోకంలో చెప్తున్నారు. ఏమని? హేళనం గిరిశభ్రాతు ధనదస్య త్వయా కృతం యజ్జగ్నివాన్ పుణ్యజనాన్ భ్రాతృఘ్నాన్ ఇతి అమర్షితః. నువ్వు నేనేదో యక్షుల్ని సంహరించేశాను, యక్షుల్ని పొడి చేశాను, యక్షుల్ని బాణాలతో కొట్టేశాను అని సంతోషపడుతున్నావు. నీకింకా అసలు సంగతి తెలియదు. నువ్వు హేళనం గిరిశభ్రాతు ధనదస్య త్వయా కృతం, కుబేరుడికి కోపాన్ని తెప్పించావు, జాగ్రత్తగా చూసుకో. హేళనం గిరిశభ్రాతు, ఆయనేమి సామాన్యుడు కాదు, నీకు తెలిసినట్లుగా ఒట్టి ధనదహ కాదు, ఆయన కేవలం ధనాలకు అధిపతి అని మాత్రమే కాదు, గిరిశభ్రాతు. ఆ పరమేశ్వరుడు ఆయన్ని నువ్వు నా తమ్ముడు లాంటి వాడివి, నువ్వు నా స్నేహితుడివి అని ఒప్పుకుని ఆయన పక్కనే నిలబడి ఉన్నాడు ఎప్పుడు. అలాంటి స్థాయిలో ఉన్నవాడు కుబేరుడు. పరమేశ్వరుణ్ణే అన్నగా మెప్పించి తనతో పాటు ఉంచుకోగలిగినవాడు. త్ర్యంబక సఖ అని ఆయనకి పేరు, పరమేశ్వరుడి స్నేహితుడు అని. సో కుబేరుడికి కోపం వచ్చిందంటే ఆయనకు కూడా కోపం వచ్చినట్లే. ఆయన రంగంలోకి దిగితే పరిస్థితులు తారుమారైపోతాయి. నీ నీ ప్రతాపం ఇవేమీ పనికిరావు అప్పుడు. హేళనం గిరిశభ్రాతు ధనదస్య త్వయా కృతం. అలాంటి ధనదుడికి అంటే కుబేరుడికి నువ్వు కోపం తెప్పించావు, అతన్ని అవమానించావు, అతన్ని తిరస్కరించావు, అనవసరంగా అతని మీదకి యుద్ధానికి వెళ్ళి అతని వాళ్ళని సంహరించి నువ్వు అతని కోపం తెప్పించావు. అప్పుడు యజ్జగ్నివాన్ పుణ్యజనాన్, పైగా కేవలం ఏదో మాట, చిన్న మాట, అలాంటి మాట, ఇలా మాట తొడగొట్టడం లాంటి పనులతో కాదు, వాళ్ళ యక్షుల్ని చాలామందిని ఇప్పటికే నువ్వు సంహరించేశావు. యజ్జగ్నివాన్, నువ్వు సంహరించిన దానికి సాక్ష్యం ఎదురుకుండా ఉంది. నీ చేతిలో ధనుర్బాణాలున్నాయి, నీ బాణాలతో కొట్టబడి ఎదురుకుండా పడిపోయిన వాళ్ళు సాక్ష్యంగా ఉన్నారు. నువ్వు ఒకవేళ కుబేరుడు వచ్చి మా వాళ్ళని ఎందుకు నువ్వు చంపావని అడిగితే ఏం సమాధానం చెప్తావు అంటే, భ్రాతృఘ్నాన్, నా తమ్ముణ్ణి వీళ్ళందరూ సంహరించారు అందుకు అని చెప్తావు. కానీ దానికి సాక్ష్యం సరిగ్గా లేదు నీ దగ్గర. నీ చేత దెబ్బలు తిన్న వాళ్ళలో, కింద పడిపోయిన వాళ్ళలో ఎవరు నీ తమ్ముణ్ణి చంపిన వాళ్ళు నాకు చూపించు అని కుబేరుడు అడిగితే నీ దగ్గర ఏమీ లేదు. ఎందుకంటే నీది ఊహ మాత్రమే. భ్రాతృఘ్నాన్ ఇతి, కేవలం వీళ్ళు యక్షుడి చేతిలో అతను చంపబడ్డాడు అని వార్త విన్నావు. ఆ వార్త విని యక్షుల మీదకి నువ్వు కలయబడ్డావు. అమర్షిత, నీకున్నది కోపం మాత్రమే. కుబేరుడు సీన్లోకి వస్తే ఆయనకి సాక్ష్యము ఉంది, ఆయనకేమో పరమేశ్వరుడు తోడు ఉంది. ఇది కాక కుబేరుడు యొక్క ప్రభావం నీకు తెలియదు. కుబేరుడు స్వయంగానే నిన్ను చాలా దెబ్బలు తీయగలడు. వాస్తవానికి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు సరి అయిన వాళ్ళు కారు. నువ్వేదో శంఖనాదం చేస్తే వాళ్ళ భార్యలు భయపడిపోతే మా భార్యల్ని భయపెట్టిన వాళ్ళు ఎవరు అని అమెచ్యూర్ ప్లేయర్స్ కొంతమంది బయటకు వచ్చారంతేను. అసలు ప్రొఫెషనల్ కిల్లర్స్ లోపల ఉన్నారు, వాళ్ళు ఇంకా దిగలేదు. వాళ్ళు ఇంకా కుబేరుడి ఆజ్ఞని తీసుకొనిదే దిగరు. వాళ్ళు కుబేరుడి ఆజ్ఞని తీసుకుని రంగంలోకి దిగితే పరిస్థితి ఇట్లా ఉండదు. వీళ్ళు కుబేరుడి ఆజ్ఞ లేకుండా వాళ్ళంతటి వాళ్ళే పరిగెత్తుకొచ్చేసినటువంటి అమెచ్యూర్ ప్లేయర్స్, వీళ్ళకి పెద్ద విలువ లేదు. నువ్వు కొట్టిన వాళ్ళు పెద్ద
యోధులు కారు, రావలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు వస్తే నీ పరిస్థితి మాత్రం ఘోరంగా ఉంటుంది. కాబట్టి నీకు చాలా పెద్ద భయం పొంచి ఉంది. యుద్ధము భయము అనే దానికంటే పరమేశ్వరుడి స్నేహితుడైనటువంటి కుబేరుడితో వైరం అనేది చాలా పెద్ద భయము. ఆ భయాన్ని నువ్వు తప్పనిసరిగా పోగొట్టుకోవాలి. హేళనం గిరిశభ్రాతు ధనదస్య త్వయా కృతం యజ్జగ్నివాన్ పుణ్యజనాన్ భ్రాతృఘ్నాన్ ఇత్యమర్షిత. మరి ఆ కోపాన్ని ఎలా పోగొట్టాలి? ఆయనకి కోపం ఎలా పోతుంది కుబేరుడికి అంటే వేరే దారి లేదు. తం ప్రసాదయ వత్సాశు సన్నత్యా ప్రశ్రయోక్తిభి న యావన్మహతాం తేజ కులన్న అభిభవిష్యతి అని మనవు గారు అన్నారు. వత్స, నువ్వు చాలా చిన్న పిల్లవాడివి, కుబేరుడి ముందు చాలా పిల్ల కాకివి. వత్స, ఓ పిల్లవాడా, తం ప్రసాదయ, ఆ కుబేరుణ్ణి వెంటనే ప్రసన్నం చేసుకో. అందులోనూ ఆశు, ఆలోచించద్దు. కుబేరుడా, మనం ఆయన ముందు తల ఒగ్గితే, ఆయన ముందు తల వంచితే తక్కువైపోతామా, ఇలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు. తం ప్రసాదయ ఆశు, వెంటనే ఆ పని చెయ్యి. తం ప్రసాదయ వత్స ఆశు. ఎలా ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలి అంటే సన్నత్య, ఆయన కాళ్ళ మీద పడిపోయి ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలి. సన్నత్య, నత్య అంటే తలకాయ వంచటము, సన్నత్య బాగా వంగటం అంటే పూర్తిగా కాళ్ళ మీద పడిపోవటమే అనే స్థాయిలో ఆయన్ని ప్రసన్నం చేసుకో. ప్రశ్రయోక్తిభి, లేచిన తర్వాత కూడా అనద్దు, వాళ్ళు తప్పు చేశారని కానీ శిక్షించాను అని డాంబికాలు మాట్లాడద్దు. వినయంగా మాట్లాడు. ఏదో తెలియక చేశానండి, ఏదో కోపంలో ఒళ్ళు తెలియక ఇలా చేశానండి అన్నట్లుగా మాట్లాడు. సన్నత్యా ప్రశ్రయోక్తిభి, కుబేరుడి పట్ల చాలా వినయంగా ఉండు. ఇంత సీన్ అవసరమా అని అడగద్దు. కుబేరుడంటే దిక్పాలకుడు అని మర్చిపోవద్దు. ఆయన ఉత్తర దిక్కుకు పాలకుడు కూడాను. ఆయన చాలా గొప్పవాడు, దిక్పాలకుడు. నువ్వు రాజ్యానికి మాత్రమే పాలకుడివి, దిక్కు మొత్తానికి పాలకుడు ఆ కుబేరుడు. కాబట్టి నీకంటే పై స్థాయిలోనే ఉన్నవాడు. అలాంటి గొప్పవాడు పిలిస్తే మిగతా దిక్పాలకులు కూడా యుద్ధంలోకి వచ్చేస్తే పరిస్థితి మహతాం, మొత్తం 8 మంది కలిస్తే నీ పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ గనక కలిస్తే యావత్ మహతాం తేజ, వాళ్ళ పరాక్రమం కలిస్తే కులం నహ అభిభవిష్యతి, మన కులం నామరూపాలు లేకుండా పోతుంది, మన వంశమే లేకుండా పోతుంది. దిక్పాలకులు కలిస్తే, దిక్పాలకులు సీన్లోకి ఎంటర్ అయితే నువ్వు లేవు, నేను లేను, మన కులం లేదు, ఎవరు లేము, ఎవరం మిగలము. అందరూ కలిసినా కలవకపోయినా కుబేరుడితో వైరం అనేది సరి అయింది కాదు. కుబేరుడు వెనకాల చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అందువల్ల ఆయన పట్ల తల వంచాలా అని నువ్వు అడగద్దు. ఇవన్నీ కాదు, నువ్వు తలవంచవలసినటువంటి స్థాయిలో ఆ కుబేరుడు ఉన్నాడు తప్పనిసరిగా. ఆయన చాలా గొప్పవాడు. కాబట్టి తల వంచి ఆయనకి దండం పెట్టి వినయంగా మాట్లాడి ఆయన్ని ప్రసన్నం చేసుకో. ఆయన ప్రసన్నం అయితేనే నీకు భయం తీరినట్లు, లేకపోతే తీరనట్లే అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశాడు. తం ప్రసాదయ వత్సాశు సన్నత్యా ప్రశ్రయోక్తిభి న యావన్మహతాం తేజ కులన్నోభిభవిష్యతి అనే ఈ శ్లోకంలో. ఇంతవరకు స్వయంభూమనువు గారు మొత్తం ఆత్మతత్వజ్ఞానం లేకపోవటం వలనే నీకు ఈ దేహాభిమానం వచ్చింది, దేహాభిమానం వలనే నేను నాది అనే భావన వచ్చింది, ఆ నావాడు అనుకునేటువంటి ఉత్తముణ్ణి ఎవరో సంహరించారు అని వాళ్ళ మీద కోపం వచ్చింది, ఆ కోపం కొద్దీ యుద్ధం అనేది వచ్చింది, యుద్ధం వచ్చేసరికి నీకు భయం పొంచి ఉంది అని ఒక తీరులో చెప్పుకుంటూ వచ్చారు. రెండవ తీరులో అసలు కోపానికి మూల కారణం అజ్ఞానమే, కోపానికి శాస్త్రజ్ఞానాన్ని సరిగ్గా నెమరు వేసుకోకపోవటమే కారణము. కాబట్టి నెమరు వేసుకుని కోపాన్ని తీర్చుకో అని ఇంకొక తీరులో కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఏ విధంగా చూసినా నీ ప్రత్యర్థిగా నువ్వు భావించేటువంటి ఆ కుబేరుడు యొక్క బలం ప్రకారం చూసినా, లేదా శాస్త్రం ప్రకారం చూసుకున్నా, తత్వదృష్టితో చూసుకున్నా, ఏ దృష్టితో చూసుకున్నా నీవు చేసినటువంటి పని సవ్యమైనది కాదు అని తేల్చి చెప్పారు. చేయాల్సిన పనిని కూడా ఇదమిత్తంగా నిర్ణయించి చెప్పారు.
ఇప్పటికిప్పుడు కోపం పోవాలి, యుద్ధం ఆగాలి, కుబేరుణ్ణి నువ్వు వినయవాక్యాలతోనూ నమస్కారాలతోనూ ప్రసన్నం చేసుకోవాలి, చేసుకుంటేనే ఈ డ్యామేజ్ అనేది ఆగుతుంది అని అంత క్లియర్ కట్గా చెప్పారు. ఇలా క్లియర్ కట్గా చెప్పి ఏవం స్వయంభువ పౌత్రం అనుశాస్య మనుర్ధ్రువం తేనాభివందిత సాకం ఋషిభి స్వపురం యయౌ అని స్వయంభువ మనువు గారు ఏవం ఈ విధానంగా ఈ 3 రకాలుగా స్వయంభువ మనువు గారు పౌత్రం ధ్రువం తన మనవడైనటువంటి ధ్రువుడిని అనుశాస్య శాస్త్రం ప్రకారం ఉపదేశం చేసి, శాస్త్రం ప్రకారం తత్వదృష్టితో ఒక ఉపదేశం, శాస్త్రం ప్రకారం కోపం అనేటువంటి దాని యొక్క మూలం దృష్టితో ఒక ఉపదేశం, శాస్త్రం ప్రకారం కుబేరుడు లాంటి దిక్పాలకులతో విరోధం అనే దృష్టితో ఒక ఉపదేశం అనే తీరులో ఉపదేశం చేసి, అనుశాస్య నువ్వు ఇలా పాడైపోవద్దు అనేటువంటి ఉపదేశాన్ని చేసి, తేన అభివందిత ఆ ఉపదేశం ఈ పిల్లవాడి తలకి ఎక్కిందా లేదా అని చూశారు. చూస్తే పిల్లవాడి తలకి ఎక్కింది అని తెలిసింది. దానికి చిహ్నంగా ధ్రువుడు ఆయనకి అభివాదం కూడా చేశాడు. నిజమే తాతగారు, మీరు చెప్పింది నిజమే, నేనే పొరపడ్డాను, నేనే తప్పు చేశాను అని దండం పెట్టాడు. ఆ దండంలో కనిపించినటువంటి వినయం ద్వారా ఇతనికి విషయం అర్థమైంది. ఇతను గొప్పవాడే, మంచివాడే, వినయవంతుడే అని తేలింది. తేలేసరికి ఋషిభిస్ సాకం తనతో కూడా వచ్చినటువంటి ఋషులతో కలిసి స్వపురం యయౌ తాను వచ్చిన ప్రదేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. చెప్పదలుచుకుంది చెప్పాడు, చెప్పింది అర్థమైందా లేదా అని చూశాడు. అర్థమైంది అని తెలిసిన వెంటనే ఏం చేస్తావు, నేను మధ్యలో ఉంటాను, నేను మీడియేటర్గా ఉంటాను అనే మాటలేం మాట్లాడకుండా వచ్చిన పని అయిపోయినందుకు తన చోటికి తాను వీరికి వెళ్ళిపోయాడు అని విదురుడితో మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. ఏవం స్వయంభువ పౌత్రం అనుశాస్య మనుర్ధ్రువం తేనాభివందిత సాకం ఋషిభి స్వపురం యయౌ అని. ఈ శ్లోకంతో 35 శ్లోకాలు కలిగినటువంటి ఈ ఏకాదశాధ్యాయం ఇక్కడికి పూర్తయిపోతోంది. మనునా తత్వోపదేశేన యక్షవధ నివారణం అని ఈ అధ్యాయానికి పేరు. మనువు గారు మధ్యలోకి వచ్చి తత్వోపదేశం చేసి ధ్రువుడి ద్వారా జరుగుతున్నటువంటి ఈ యక్షవధని నివారించటం అనేది ఈ అధ్యాయంలో ప్రధానమైన ఇతివృత్తం. ప్రారంభంలో నారాయణాస్త్రంతో ధ్రువుడు యక్షులు రాక్షసులు పన్నినటువంటి మాయలనన్నిటినీ దూరం చేయటం, ఆ తర్వాత మాయలన్నీ దూరం కాగా యక్షులు ఆయుధాలను పట్టుకుని ధ్రువుడి మీదకు కలయపడటం, అప్పుడు ఒక్కొక్క యక్షుణ్ణి ధ్రువుడు సంహరిస్తూ ఉండటం, ఆ సంహార కార్యక్రమాన్ని చూడలేక స్వయంభూమనువు గారు ఋషులతో సహా అక్కడికి దిగటం, దిగి ధ్రువుడికి తత్వోపదేశం చేయటం, తత్వోపదేశం చేసి కోపం వద్దు అని చెప్పి కుబేరుడి పట్ల వినయంగా ఉండమని చెప్పటం అనేటువంటి ప్రధానమైన అంశాలు ఈ ఏకాదశాధ్యాయంలో ఉన్నాయి. ఇలాంటి ప్రధానమైన అంశాలతో కూడిన ఏకాదశాధ్యాయం పూర్తయిన వెంటనే మైత్రేయ మహర్షి గారు ద్వాదశాధ్యాయాన్ని పైన జరిగినటువంటి వృత్తాంతంతో కలిపి ధ్రువ చరిత్రను సమాప్తి చేయటం కోసం ప్రారంభిస్తున్నారు. మైత్రేయ ఉవాచ, మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు, స్వయంభూమనువు గారు వచ్చారు, ఉపదేశం చేశారు, ధ్రువుడికి ఉపదేశం అర్థమైంది, స్వయంభూమను గారు తిరిగి వెళ్ళిపోయారు. ధ్రువుడిలో ఉండేటువంటి కోపం పోయింది, కోపం లేదు. కానీ కుబేరుణ్ణి ఎలా అప్రోచ్ అవ్వాలి, కుబేరుడి దగ్గరికి ఎలా వెళ్ళాలి, వెళ్ళి ఆయనకి నమస్కారం ఎలా చేయాలి, ఆయనకి నమస్కారం చేసి వినయవాక్యాలు తాతగారు చెప్పినట్లుగా వినయవాక్యాలు ఎలా పలకాలి, అసలు ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధంలో పై చేయి ఉన్న దశలో వినయవాక్యాలు పలికితే అదేనా మనకి మర్యాదగా ఉంటుందా అనేటువంటి శషభిషలు మాత్రం ధ్రువుడిని వదిలిపెట్టలేదు. కుబేరుడు అంటే తొందరగా దొరికేవాడేం కాడు, యక్షుల ద్వారా వెళ్ళాలి. యక్షులు ఇప్పుడు కుబేరుడి దగ్గరికి ఇన్ని తీసుకెళ్లరు. ఏ యక్షుణ్ణి కదిలించినా సరే ఈ ధ్రువుడి మీద కలయబడేట్టే ఉన్నాడు, కానీ కుబేరుణ్ణి కలిపేట్టుగా లేడు. అది ఒక ప్రాబ్లం. దీంతో పాటుగా ఇతనికి ఇంతవరకు కోపం ఉంది, ఆ కోపం అయితే పోయింది, కానీ కుబేరుడి దగ్గరికి వెళ్ళటము, ఆయనతో మంచిగా మాట్లాడటము ఇవన్నీ ఎలా ఉంటాయి అనేటువంటి మొహమాటం కూడా ఉంది. ఆ మొహమాటంతో తర్జన భర్జనలు పడుతూ అక్కడే
ఉన్నాడు. అక్కడ ఉండగానే ఆశ్చర్యంగా ధ్రువం నివృత్తం ప్రతిబుద్ధ్య వైశసాత్ అపేతమన్యం భగవాన్ ధనేశ్వర తత్రాగతశ్చారణ యక్షకిన్నరై సంస్తూయమాన అభ్యవదత్ కృతాంజలిం అని ధ్రువుడు ఉన్న చోటికి ధ్రువుడి కంటికి ఎదురుకుండా కుబేరుడే వచ్చేశాడు. మరుక్షణమే ఇతను తర్జన భర్జనలు పడుతూ ఉండగానే కుబేరుడే వచ్చేశాడు అని చెప్తున్నారు. ధ్రువుడైతే తాతగారి మాట విని ధ్రువం నివృత్తం వైశసాత్, ఆ యుద్ధ కార్యక్రమం నుండి వెనుదిరిగాడు. ఇంకెవరిని కొట్టకూడదు అని అనుకున్నాడు. బాణాలు ధనుస్సులు అన్నీ పక్కన పెట్టేశాడు. ధ్రువం నివృత్తం వైశసాత్, ధ్రువుడైతే వెనక్కి మరలాడు, యుద్ధం చేయడం మానేశాడు. అలాగే అపేతమన్యం, మనసులో కోపం కూడా పెట్టుకోలేదు. తాతగారు చెప్పారు కదా, కోపం పెట్టుకుంటే నీకే నష్టమని, అందుకని కోపం కూడా వదిలేసుకున్నాడు. అపేతమన్యం. ఈ పరిస్థితిలో ఉండేటువంటి ధ్రువుణ్ణి కుబేరుడు ప్రతిబుద్ధ్య తెలుసుకున్నాడు. కేవలం యుద్ధం ఆపేశాడు అని తెలుసుకోవటం అయితే చారుల ద్వారా తెలుసుకోవచ్చు, కానీ కోపం కూడా పోయింది అని తెలుసుకున్నాడంటే అది చారుల ద్వారా తెలిసేందుకు అవకాశం లేదు. ఆయన భగవాన్ తన యొక్క జ్ఞానశక్తితోనే ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ధ్రువుడు కోపాన్ని వదిలేసి కోపంతో పాటు యుద్ధాన్ని కూడా వదిలేశాడు అని భగవాన్ ధనేశ్వర, ధనానికి అధిపతి అయినటువంటి జ్ఞాని అయినటువంటి కుబేరుడు వెంటనే కనిపెట్టాడు. కనిపెట్టి తత్ర ఆగత, ధ్రువుడు ఇంకా శశపిషలు పడుతున్నాడు కుబేరుని ఎలా అప్రోచ్ అవ్వాలి అని, బాగుంటుందా బాగుండదా అని. కుబేరుడు ఇంకా బలవంతుడై ఉండి కూడా, ఆయన కంటే చాలా పై స్థాయిలో ఉండి కూడా ధ్రువుడు ఉన్న చోటికి వచ్చేసాడు. తత్ర ఆగత, ధ్రువుడు ఎక్కడున్నాడో అక్కడికి వచ్చేశాడు. ఆ కుబేరుడికి నరవాహన అని పేరుంది. మిగతా వాళ్ళు ఎక్కినట్లుగా రథాలు గుర్రాలు లాంటివి ఎక్కడు. ఆయనకి తన పరివారంతో పెద్ద వాహనం తయారు చేయించుకుని ఆ వాహనం మోసుకుంటూ వాళ్ళు వస్తుంటే దాన్ని ఎక్కి రావటమే సరదా ఆయనకి. అలా చారణ యక్ష కిన్నరులు, చారణులనే జాతి వాళ్ళు, యక్షులనే జాతి వాళ్ళు, కిన్నరులనే జాతి వాళ్ళు, వీళ్ళందరూ ఈ కుబేరుణ్ణి మోసుకొస్తున్న వాళ్ళు కూడా ఆయన మీద అమితమైన భక్తితో, అమితమైన గౌరవంతో ఆయన్ని స్తుతి చేస్తూ మోసుకొస్తుంటే, మామూలుగా బోయాలు పల్లకిని మోసేప్పుడు ఓహోం ఓహోం ఓం అంటారు కదా, అలా కాకుండా కుబేరుడికి జిందాబాద్ అని జిందాబాదులు కొట్టుకుంటూ ఆయన్ని మోసుకొస్తుంటే సంస్తూయమాన అక్కడికి వచ్చేశాడు. తన వాహనంలో అప్పటికప్పుడు అక్కడికి వచ్చేశాడు. వచ్చిన వెంటనే ధ్రువుడు చాలా వినయంగా కృతాంజలి, చేతులు జోడించి దండం పెట్టాడు. తాతగారు చెప్పినట్లుగానే వినయంగానే దండం పెట్టాడు. దండం పెడితే కుబేరుడు నువ్వు నాకు ఇంతకుముందు తెలుసు అన్నట్లుగానే, తెలిసిన వాడితో మాట్లాడినట్టుగానే చాలా సరళంగా అభ్యవదత్, చాలా సరళంగా మాట్లాడేశాడు. శశపిషలు పోలేదు. ముందు ఎవరు పలకరించాలి, తప్పు చేసినవాడు ధ్రువుడు, చిన్నపిల్లవాడు, నాకంటే తక్కువవాడు, ఇతను పలకరించాలి, నేను తర్వాత మాట్లాడాలి అని ఏం పెట్టుకోలేదు. కుబేరుడు చాలా ఉన్నత స్థాయికి చెందినటువంటి సాత్విక శిఖామణి ఆయన. అందువల్ల ఆయనే ముందు మాట్లాడేశాడు. మాట్లాడేటప్పుడు నువ్వు నాకు తెలుసు అనే తీరులోనే మాట్లాడాడు. ధ్రువం నివృత్తం ప్రతిబుద్ధ్య వైశసాత్ అపేతమన్యం భగవాన్ ధనేశ్వర తత్రాగతశ్చారణ యక్షకిన్నరై సంస్తూయమాన అభ్యవదత్ కృతాంజలిం అని. ఏమని మాట్లాడాడు? ధనద ఉవాచ, కుబేరుడన్నాడు, భో భో క్షత్రియదాయాద పరితుష్టోస్మి తేనగా యత్వం పితామహాదేశాత్ వైరం దుస్త్యజమత్యజ అని మాట్లాడాడు. చాలా అందంగా, ఏమాత్రం వ్యంగ్యానికి కానీ మరొక భావానికి కానీ అవకాశం లేకుండా చక్కగా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడాడు కుబేరుడు. భో భోహో, ఆహాహా, గొప్పవాడివి నువ్వు, అయ్యా అయ్యా అని పిలిచాడు. క్షత్రియదాయాద, నువ్వు చేసిన పని క్షత్రియులు చేసే పనే. క్షత్రియులకి కాస్త ఆవేశాలవి ఎక్కువగా ఉంటాయి.
తమ వాళ్ళని ఎవరైనా ఏమైనా దెబ్బతీస్తే వెంటనే మీద పడిపోతారు. ఆ స్వభావంతో వచ్చి చేశావు. క్షత్రియ దాయాద, నీ క్షత్రియ స్వభావం ప్రకారం చేశావు. కానీ అనఘా, నువ్వు ఏ పాప సంకల్పము ఉన్నవాడివి కావు. అందువల్ల పరితుష్టోస్మితే, నీ ఈ చర్య వల్ల నేను సంతోషపడుతున్నాను. నీ చర్యలకు నాకు సంతోషమే కలిగింది, నాకేం బాధ కలగలేదు. ఎందుకు అలాగా అంటే, యత్వం పితామహాదేశాత్ వైరం దుస్త్యజమత్యజ, నువ్వు నా వాళ్ళని దెబ్బతీశావు, అందులోనూ నారాయణాస్త్రం దాకా వెళ్ళి దెబ్బతీసేశావు. అయినా సరే నేను దాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే నువ్వు వైరభావాన్ని వదిలిపెట్టుకోగలిగావు. వైరభావం అనేది దుస్తేజం, ఎవరు వదిలిపెట్టుకోదగింది కాదు. వైరభావం అనేది ఒకసారి మనసులోకి వస్తే అది వేట తమకంలాగా పెంచుతూనే ఉంటుంది. వేట తమకమో పెకాట తమకమో తెలియదు, కానీ తమకం పెరిగిపోతూనే ఉంటుంది. ఆ వైరం మీద వైరం, వైరం మీద వైరం పెరుగుతూనే ఉంటుంది. మనం ఏమైనా వాడికి అపకారం చేసినా ఆ వైరం పెరుగుతుంది. వాడేమైనా చిన్న ప్రతీకారం తీర్చుకున్నా వైరం పెరుగుతూనే ఉంటుంది. వైరం అనేది తమకంలాగా పెరుగుతూనే ఉంటుంది. దుస్త్యజం, ఎవరు దాన్ని వదిలిపెట్టుకోలేరు. అలాంటి దుస్త్యజమైన వైరాన్ని అత్యజ, వదిలేశావు. అందులోనూ పితామహాదేశాత్, నీ తాతగారు వచ్చి చెబితే, ముసలాడువి నువ్వేదో ఇలాంటి మాటలే చెప్తావు, పాతకాలపు మాటలు ఇవన్నీ అని అనకుండా, ఆయన మాటల్లో ఉండే సారాంశాన్ని గ్రహించి, ఆయన మాటల్లో ఉండేటువంటి శాస్త్రబలాన్ని, నీతి బలాన్ని అన్నిటినీ గ్రహించి మనసులోంచి కోపాన్ని వదిలేశావు. యుద్ధాన్ని వదిలేశావు అనేది విషయం కాదు. ఇంతకుముందు జరిగినటువంటి యుద్ధంలో జరిగిన డ్యామేజ్ అది కూడా పెద్ద లెక్కలోకి రాదు. నువ్వు కోపాన్ని వదిలేసావు చూడు, సాత్వికంగా మారావు చూడు, దానివలన పరితుష్టోస్మి. వాస్తవానికి దానివల్లే నువ్వు అనఘా అయ్యావు. నీలో కోపం ఉంటే అది పాపం వైపుగా నిన్ను ఉసిగొలుపుతుంది. కోపం పోయింది కాబట్టి నీలో ఏ పాపము లేనట్లే. నువ్వు పాపం లేనివాడివి, కోపం లేనివాడివి కాబట్టి నేను నీ పట్ల సంతోషంగా ఉన్నాను అని కుబేరుడు అద్భుతంగా, భోభోహో క్షత్రియదాయాద పరితుష్టోస్మితే నఘ యత్వం పితామహాదేశాత్ వైరం దుస్త్యజమత్యజ అని అన్నాడు. పక్కన ఉన్న వాళ్ళలో ఎవరైనా అంటిస్తారు కదా. ఒకవేళ కుబేరుడంతటి మహానుభావుడైనా సరే, నువ్వు కోపాన్ని వదిలేసావు కాబట్టి నేను నీ మీద సంప్రేమగా ఉన్నాను, సంప్రీతుడుగా ఉన్నాను అని అంటే పక్క వాళ్ళు ఎవరో అంటిస్తారు కదా. ఏమండి, ఇతను మన వాళ్ళని చాలామందిని కొట్టేశాడండి అని ఎవరో అంటిస్తేనో లేదా అంటిస్తారనుకుంటేనో కుబేరుడు అంటున్నాడు, నభవాన్ అవధేద్యక్షాన్ న యక్షా భ్రాతరంతవ కాల ఏవ హి భూతానాం ప్రభురప్యయ భావయోహో అని అన్నాడు. ఓ ధ్రువుడా, భవాన్ నువ్వేదో యక్షులందరినీ సంహరించావు అని నేను అనుకోవటం లేదు. నా భవాన్ అవధేద్యక్షాన్, యక్షులు కింద పడిపోయి ఉన్నారు. వాళ్ళు మరణించిన మాట వాస్తవం అయితే అవ్వచ్చు వ్యవహారపరంగాను, కానీ వాళ్ళ మరణానికి నువ్వు కారణం కాదు. వాళ్ళని నువ్వు సంహరించలేదు. నువ్వు నా తమ్ముణ్ణి యక్షులు సంహరించారు అనుకుని యుద్ధానికి బయలుదేరొచ్చావు. కానీ న యక్షాహ భ్రాతరం తవ, యక్షులు కూడా నీ తమ్ముణ్ణేమీ సంహరించలేదు. నువ్వు యక్షుల్ని సంహరించిన వాడివి కావు, యక్షులు కూడా నీ తమ్ముణ్ణి సంహరించిన వాళ్ళు కారు. న భవానవధేద్యక్షాన్ న యక్షాహ భ్రాతరం తవ. ఎందుకంటే కాల ఏవ హి భూతానాం ప్రభురప్యవ భావయోహో. కాల, పరమేశ్వరుడి యొక్క కాలశక్తి అనేది భూతానాం, ఈ శరీరాన్ని ధరించి ఉండేటువంటి ప్రాణులందరికీ కూడా అప్యయ భావయోహో, అప్యయం మరణం, భావ మళ్ళీ పుట్టుక అనే ఈ రెండిటికి ప్రభువు సమర్థమైనది. ఏ ప్రాణి పుట్టాలన్నా మరొక ప్రాణి పూర్తి కారణం దానికి కాదు. ఏ ప్రాణి పోవాలన్నా మరొక ప్రాణే పూర్తిగా దానికి కారణం కాదు. కాల ఏవ హి భూతానాం ప్రభురప్యయ భావయోహో, పరమేశ్వరుడు యొక్క కాలశక్తి దానికి నిజమైనటువంటి కారణం.
కాబట్టి ఈ యక్షులందరూ పడిపోవటానికి కారణం పరమేశ్వరుడి యొక్క కాలశక్తి. వీళ్ళకి కాలం తీరిపోయింది. నీ తమ్ముడు పడిపోవటానికి కూడా పరమేశ్వరుడి యొక్క కాలశక్తే కారణం. అతని ఆయుస్సు తీరిపోయింది. అందుకని నీ తమ్ముణ్ణి మా వాళ్ళు సంహరించారు అని నువ్వు అనుకోవద్దు, మా వాళ్ళని ఇంతమందిని నువ్వు సంహరించావు అని నేను అనుకోను. న భవానవధీద్యక్షాన్ న యక్షా భ్రాతరంతవ కాల ఏవహి భూతానాం ప్రభురప్యయ భావయో అని కుబేరుడు అన్నాడు. ఈ భావాన్ని స్వయంభూమనువు గారు ఎన్ని శ్లోకాలలో వివరించారో చెప్పుకోనక్కర్లేదు. ఈ పిల్లవాడికి అర్థం అవుతుందో అవ్వదో అనే భయంతో, సరిగా అర్థం చేసుకుంటాడో చేసుకోడో అని చాలా శ్లోకాల్లో ఇదే భావాన్ని వ్యక్తం చేసుకుంటూ వచ్చాడు. అసలు పరమాత్మ ఏంటి, లక్షణం ఏంటి, ఆయన కాలశక్తి ఏంటి, కాలశక్తికి ఆయనకి ఉండే సంబంధం ఏంటి, దాని ద్వారా అయ్యే పనులేమిటి అని విస్తృతంగా వర్ణించుకుంటూ వచ్చాడు. ఈ భావన కుబేరుల్లో ఎప్పటి నుంచో ఉంది, ఎంతో బలంగా ఉంది. అందుకని సింపుల్గా ఒకే వాక్యంలో విసిరేసేసాడు. న భవానవధీద్యక్షాన్ న యక్షాభ్రాతరంతవ కాల ఏవహి భూతానాం ప్రభురప్యయ భావయో అని సింపుల్గా ఒక చెణుకు విసిరంటూ విసిరేసాడు. ఇదేం పెద్ద ఇష్యూ కాదు అని తేల్చేశాడు. అసలు ఇది ఇష్యూనే కాదు. నీ తమ్ముణ్ణి సంహరించారు అని నువ్వనుకోవాలన్నా, నా వాళ్ళని సంహరించారు అని నేను అనుకోవాలన్నా, నేను నాది రావాలి, నేను నువ్వు అని రావాలి. అసలు ఈ నేను నువ్వు అనే భావం ఎక్కడి నుంచి వచ్చిందో తేల్చు ఒకసారి. అహం త్వమిత్యపార్థాధీ అజ్ఞానాత్ పురుషస్య స్వాప్ని వాభాత్యతధ్యానాత్ యయా బంధ విపర్యయౌ. దీని ద్వారా వస్తోంది అని తెలుసుకో. అహం త్వం, నేను నువ్వు, నేను కానిది అనేటువంటి భావన, ఈ భేదం ఎక్కడి నుంచి వస్తోంది? అహం త్వం, నేను నువ్వు అనేటువంటి ధీహి, ఈ బుద్ధి ఎలా ప్రారంభమవుతోంది? ఎక్కడి నుంచి ప్రారంభమవుతోంది? అహం అంటే ఎవరు, త్వం అంటే ఎవరు అని ఆలోచించుకో. నేనంటే ఎవరు, నువ్వంటే ఎవరు, నేను అంటే ఎవరు, నేను కానిది ఎవరు అని ఆలోచించుకో. జాగ్రత్తగా ఆలోచిస్తే అసలు ఈ బుద్ధికి విషయం అనేదే లేనే లేదు. అపార్థ ధీహి. దీనికి సరి అయిన అర్థం లేనే లేదు. నేను అనే దానికి సరి అయిన అర్థం లేదు, నువ్వు అనే దానికి కూడా సరి అయిన అర్థం లేదు. నేను అనే అర్థాన్ని ఆలోచించుకున్నా అందులో ఏవే అంశాలున్నాయి అని తేల్చుకుంటే దానికి సరిగ్గా అర్థం తేలదు. నువ్వు అనే దానికి ఏమేమి అర్థాలున్నాయి అని తేల్చుకున్నా అర్థం సరిగ్గా తేలదు. అహం త్వం ఇది అపార్థాధీహి. ఈ అపార్థాధీహి, విషయమే లేనటువంటి ఈ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది అంటే అజ్ఞానాత్ పురుషస్యహి. ఆయా పురుషుడు యొక్క, ఆయా జీవుడి యొక్క అజ్ఞానం ద్వారా కలుగుతోంది. జీవుడు తనకున్నటువంటి అజ్ఞానాన్ని పెంచుకుని ఆ అజ్ఞానం బుద్ధిగాను, అలాగే మనస్సుగాను, శరీరంగాను, కాళ్ళు చేతులు ఇంద్రియాలు శరీరంలోని భాగాలు ఈ రూపంలోనూ పరిణమిస్తే, మార్పును చెందితే, ఆ పరిణామాన్ని నేను అని అనుకుని ఆ పరిణామాలతో తనను తాను కలిపేసుకుని కుట్టేసుకుని దాన్ని నేను అని రూఢిపరుచుకుని అది కాని మిగతా వాటినన్నిటినీ త్వం అని అంటున్నాడు. మళ్ళీ ఈ అజ్ఞానంతోనే మళ్ళీ ఆయా శరీరాలు ఇవన్నీ పుట్టొచ్చిన తర్వాత ఆ శరీర భాగాలన్నితోనూ కలిపి కుట్టబడినటువంటి ఆత్మస్వరూపాన్నే ఉద్దేశించి త్వం అని అంటున్నాడు. ప్రాణం లేని శరీరాన్ని పట్టుకుని నువ్వు అనడు, ప్రాణం ఉన్న శరీరాన్నే నువ్వు అంటాడు. ఇలా అహం త్వం అనేటువంటి ఈ రెండు వ్యవహారాలు అజ్ఞానం ద్వారా ఏర్పడినాయి. అజ్ఞానంతో తనను తాను కలుపుకుని కుట్టుకోవటం వలన ఏర్పడినాయి. అహం త్వం ఇత్యపార్థాధీహి అజ్ఞానాత్ పురుషస్యహి. సరిగ్గా ఆలోచిస్తే స్వాప్నీవ ఆభాతి. ఈ బుద్ధి, అహం త్వం, నువ్వు నేను అనేటువంటి ఈ బుద్ధి సరిగ్గా ఆలోచిస్తే ఒక కలలా ఉంటుంది, తెలుసుకోలేని కలలాగా ఉంటుంది. మెలకువ రానివాడు కలను చూస్తున్నట్లే ఉంటుంది. బై ఛాన్స్ ఒక కల వచ్చింది అనుకుందాము. ఒక కల వచ్చింది,
ఆ కలలో నిన్ను ఎప్పుడూ తిట్టిపోసేటువంటి నీ బాస్ రూపంలో నువ్వున్నావు, ఎప్పుడూ తిట్లు తినేటువంటి నీ రూపంలో నీ బాస్ ఉన్నాడు. కలలో తారుమారైనాయి. నీ బాస్ లాగా నువ్వు డ్రెస్అప్ అయ్యావు, అదే మొహము, అదే అసహనంతో నిండినటువంటి మొహము, అది నువ్వు. నీ బాస్ ముందు చేతులు కట్టుకుని నువ్వు నుంచునున్నావు, అంటే నీ శరీరంలో నీ బాస్ నుంచున్నాడు. నీ బాస్ మీద ఉండేటువంటి కోపాన్ని కలలో పాపం అలా తీర్చుకుంటున్నావు, చాలా సరళంగాను, ఖర్చు ప్రమాదం ఏమీ లేకుండా తీర్చేసుకుంటున్నావు. తీర్చుకుంటున్నప్పుడు నువ్వు మెలకువగా ఉన్నప్పుడు అహం త్వం అని ఎవరెవరిని సంబోధించావు. కలలోకి వచ్చేసరికి అహం ఎవరయ్యారు, త్వం ఎవరయ్యారు? అహం త్వం అనే దాన్ని నువ్వు గనక మెలకులో ఉన్నప్పుడు స్థిరంగా నిలబెట్టినట్లయితే ఆ అహం త్వం, నువ్వు నేను అనే ఈ రెండు కలలో మారిపోయినాయి కదా. కలలో బాసువు నువ్వయ్యావు, అంటే నేనయ్యావు. అలాగే చేతులు కట్టుకుని తిట్టు తినేవాడు బాస్ అయ్యాడు. మెలకువలోకి వచ్చేసరికి తారుమారైంది. తారుమారు మెలకువలో అయిందా కలలో అయిందా తేల్చగలిగిన వాడు ఎవళ్ళాడు. స్వాప్నీవ ఆభాతి, ఒకసారి మేలుకుంటే, ఒకసారి కల చెదిరిపోతే దానికి అర్థం లేదు, దానికి మొదలు కొన అనేది తేలదు. ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ఇలా అయింది, నేను బాసుని ఎప్పుడయ్యాను, నాకు ప్రమోషన్ ఎప్పుడు వచ్చింది, లేదా నేను ఎప్పుడు ఎగ్జామ్స్ రాశాను, ఇవేవీ లేవు. ఈ పరీక్షలు ఏవీ మిగలవు. కేవలం నిద్ర లేదా సంస్కారం, ఈ రెండే మిగులుతాయి. అలాగే ఈ శరీరాన్ని కూడా సరిగ్గా ఆలోచించుకుని తీరితే, నేనెవరు నువ్వెవరు అనేటువంటి ఆలోచనలు సరిగ్గా చూసుకుంటే అజ్ఞానం తప్ప మరొకటి లేదు అని తేలిపోతుంది. ఈ అజ్ఞానం అనేటువంటి నిద్ర తొలగిపోతే, అజ్ఞానం అనేది పోతే, మెలకువ అనేటువంటి జ్ఞానం అనేది ఏర్పడితే, ఈ నేను కూడా ఈ ఆత్మతో కలిసి కుట్టబడినటువంటి శరీరం లేదా శరీరంతో కలిసి ఉన్నటువంటి ఆత్మస్వరూపం, నువ్వు కూడా ఇంకొక శరీరంతో కలిసి ఉన్నటువంటి ఆత్మస్వరూపం, ఈ రెండిటిని కలిపితే ఆత్మస్వరూపం తప్ప మరొకటి లేదు అనే సంగతి తేలిపోతే, ఈ విషయం గనక మెళకువ వచ్చినంత స్పష్టంగా గనక మనసులోకి వస్తే, స్వాప్నీవ ఆభాతి, కళ అనేది ఎంత పరిహాసప్రాయంగా ఉంటుందో అలాగే ఈ అహంత్వం అనేటువంటి నిర్ణయం కూడా అంతే పరిహాసాస్పదంగా ఉంటుంది. నవ్వుకోవచ్చు దీన్ని చూసి, అలా ఉంటుంది. కలలో బాసును తిట్టినట్టు గనక కల వస్తే లేచిన తర్వాత ఎంత ఆనందంగా, ఎంత నవ్వుగా, ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది, అంతే హాస్యాస్పదంగా ఇది ఉండిపోతుంది. స్వాప్నీవాభాతి. ఈ స్వాప్నీవాభాతి అజ్ఞానాత్ అనేటువంటి అహం మమేత్యపార్థాధీహి ఎందుకు వస్తోంది అని ఆలోచిస్తే, అతధ్యానాత్, అతధ్యానాత్ ఆత్మస్వరూపాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవటం వలన, ఆ తద్ధ్యానం ఆత్మస్వరూపం మీద ఏకాగ్రత అనేది లేకపోవటం వలన, అసలు ఆత్మస్వరూపం అనేది ఒకటి ఉంది అనే నిర్ణయాన్నే కలిగి ఉండకపోవటం వలన, ఆ తద్ధ్యానాత్. ఇది కాక ఆ అతధ్యానం వలన, ఆత్మస్వరూపం మీద ఐడియా అనేది లేకపోవటం వలన, అతత్ ఆత్మస్వరూపం కానటువంటి శరీరాదుల మీద ధ్యానం, ఏకాగ్రత పెరగటం వలన. ఉండవలసిన ఆత్మస్వరూపం మీద ఏకాగ్రత లేదు, అక్కర్లేని శరీరం మీద ఏకాగ్రత చాలా పెరిగిపోయింది. ఈ శరీరం, శరీరానికి సంబంధించినవి ఇవి క్రమక్రమంగా విస్తరిస్తూ పోతున్నాయి. ఈ అహం అని మొదలైనటువంటి భావన చాలా చాలా దూరం వెళ్ళిపోతోంది, చాలా దూరం వెళ్ళిపోతోంది. వెళ్ళిపోయి ఇది అతధ్యానంగా మారి ఉన్న అజ్ఞానాన్ని పెంచి పోషిస్తోంది. దాన్ని ఇంకా సంస్కారాలతో ప్రబలంగా మారుస్తోంది. ప్రబలంగా మార్చేసరికి వచ్చేటువంటి కలలు పెరిగిపోతున్నాయి. వచ్చేటువంటి కలలు పెరిగిపోయి సమాన రూపంలోనే కలలు వస్తున్నాయి. కలలు ఎక్కువగా వస్తూ ఉంటే కలనే నిజం అని నమ్మే ప్రమాదం ఎక్కువైపోతుంది. కలలు గనక బాగా ఎక్కువగా వస్తే, బై ఛాన్స్ ఇలాంటిది ఏమైనా వస్తే, ఒకే కల గనక పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు రోజు వస్తూ ఉంటే, ఆ కల నిజమా
మనం ఉన్న వర్తమానం నిజమా అని సందేహం ప్రతి మానవుడికి రాక తప్పదు. మన అదృష్టం కొద్దీ కళలు మారుతున్నాయి, కానీ ఒకే కళ గనక మళ్ళీ మళ్ళీ వచ్చే మాట అయితే కళ నిజమా వర్తమానం నిజమా అని తేల్చుకోవటం ఎవరి వల్ల కాదు. అలాంటి కేసెస్ కూడా కొన్ని ఉన్నాయి. ఆ స్వాప్ని వాభాతి కళకి వర్తమానానికి, లేదా కళలాంటి అపార్థధీకి వాస్తవ బుద్ధికి రెండిటికి తేడా తెలుసుకోలేకపోతే మానవుడు సాధించేది ఏమీ ఉండదు. స్వాప్ని వాభాతి అతధ్యానాత్, మానవుడు సాధించేది ఏమీ ఉండదు. యయా పైపెచ్చు బంధ విపర్యయౌ, మానవుడికి ఈ దేహంలో బంధం అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఈ దేహంతో ఉండేటువంటి బంధం రోజు రోజుకి సంస్కారాలతో ప్రబలంగా మారిపోతూ ఉంటుంది. దానికి ఫలితంగా వచ్చేటువంటి విపర్యయం దుఃఖం పెరిగిపోతూనే ఉంటుంది. కొంతలో కొంత నయం ఏంటంటే ఆ దుఃఖాన్ని సుఖంగా భావించడం అనేది కూడా పెరుగుతూ ఉంటుంది అజ్ఞానం యొక్క ప్రభావంతో. దాంతో తాకిడి ఎక్కువగా ఉన్నట్లు కనిపించదు, కానీ ఆలోచిస్తే చాలా కష్టాల్లోనే ఉన్నట్టు. ఊబిలోకి కూరుకుపోయినవాడు, ఊబిలో దిగినవాడు పొరపాటున నేను మంచినీటి కుంటలో దిగాను, నేను ఇంకా స్నానం చేయాలి అని అనుకుంటే, నా తల కూడా ఇందులోకి ముంచి తలతో సహా ముంచేసి స్నానం చేయాలి అని అనుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. యయా బంధ విపర్యయౌ, అందువల్ల ఇది అపార్థాధీహి. అహం త్వం ఇత్యపార్థాధీహి అజ్ఞానాత్ పురుషస్య హి స్వాప్నీవాభాత్యతధ్యానాత్ యయా బంధ విపర్యయౌ అని కుబేరుడు సింపుల్గా తేల్చేశాడు. నీకున్నది అపార్థ బుద్ధి, నీకున్నది ఈ భ్రమ మాత్రమే. అహం అనే భ్రమ ఉంది. ఆ భ్రమ వల్ల నావాడు నా తమ్ముడు అనేటువంటి భ్రమ ఏర్పడింది. ఆ తమ్ముడిని ఎవరో సంహరించారు అని ఇంకో భ్రమ. ఆ భ్రమతో వాళ్ళని నేను సంహరించాలి అని కొత్త సంకల్పం. ఆ సంకల్పంతో ఇక్కడికి వచ్చావు, మా వాళ్ళందరినీ కొట్టేశావు. కొట్టేసి మీ తాతగారు వచ్చి చెప్పిన తర్వాత ఆగావు. ఆగిన వాడివి కూడా కుబేరుడి దగ్గరికి ఎలా వెళ్ళాలి, కుబేరుడు వేరు నేను వేరు, కుబేరుడి దగ్గరికి వెళితే నా నెత్తి మీద కిరీటం ఏమవుతుంది అని ఇవన్నీ ఆలోచించుకుంటున్నావు. ఇవన్నీ నీ అహంభావంలోంచి, నేను దేహం అనేటువంటి భావంలోంచి వచ్చినాయి. అవేమో అజ్ఞానాత్ పురుషస్య హి అతధ్యానాత్ అనే సంగతి తెలుసుకోవు అని కుబేరుడు చాలా అందంగా, చాలా సింపుల్గా సమస్త వేదాంతాల యొక్క సమాహారాన్ని పిండేసి ఒక్క శ్లోకంలో చెప్పేశాడు. అహం త్వమిత్యపార్థాధీహి అజ్ఞానాత్ పురుషస్య హి స్వాప్నీవాభాత్యతధ్యానాత్ యయా బంధ విపర్యయౌ అని ఎన్నిసార్లు చెప్పుకున్నాం, ఎన్ని కోణాల నుంచి చెప్పుకున్నా సరే తనివి తీరనటువంటి స్థాయిలో ఉండే వాక్యాన్ని కుబేరుడు పలికాడు. పలికి తద్గచ్చ ధ్రువ భద్రంతే భగవంతమధోక్షజం సర్వభూతాత్మభావేన సర్వభూతాత్మ విగ్రహం భజస్వ అని అన్నాడు. నువ్వు చాలా టైం వేస్ట్ చేసావు, ఇప్పటికే ఎక్కడో ఉండాల్సిన వాడివి పరిగెత్తుకుంటూ గుర్రం మీద ఇంత దూరం వచ్చావు. నీ గుర్రానికి తిండి నష్టం, ఆ గుర్రం తాలూకు ఎనర్జీ నష్టం, నీకేమో టైం వేస్ట్, అన్నీ వేస్టే. గచ్చ, ఇప్పటికైనా నీ ఇంటికి వెళ్ళిపో, నువ్వు తద్గచ్చ, ఇక్కడి నుంచి వెళ్ళిపో. భద్రంతే, నీకు మంచే జరుగుతుంది, కానీ ఇప్పుడు చేసినట్లుగా టైం వేస్ట్ చేయొద్దు, టైంని అనవసరంగా వృథాగా చేయొద్దు. భగవంతం అధోక్షజం భజస్వ, నువ్వు చిన్నప్పటి నుంచి భక్తిగా ఆయన మీద ఉన్నానంటుకుంటున్నావు కదా. అధోక్షజం, ఇంద్రియాల ప్రభావాన్ని తగ్గించేటువంటి భగవంతం, ఆ సర్వశక్తి సంపన్నుడైనటువంటి పరమాత్మను సేవించుకో, టైం వేస్ట్ చేయొద్దు. టైం వేస్ట్ చేసుకోకుండా పరమాత్మను సేవించుకునేటప్పుడు, ఆయన్ని ఏదో పూజించుకునేటప్పుడు లేదా ధ్యానించుకునేటప్పుడు, ఏదో ఒకటి చేసుకునేటప్పుడు నేను చెప్పిన భావాన్ని దృష్టిలో పెట్టుకుని చేసుకో. అహం త్వమిత్యపార్థాధి అజ్ఞానాత్ పురుషస్య హి స్వాప్నీవాభాత్యతధ్యానాత్ యయా బంధ విపర్యయౌ అని నేను చెప్పాను కదా.
ఆ చెప్పిన దాన్ని కలుపుకొని ఆలోచించుకొని చేసుకో. దాన్ని బట్టి ఎలా చేయాలి? సర్వభూతాత్మ భావేన సర్వభూతాత్మ విగ్రహం భజస్వ. సర్వభూతాలయందు నేను నువ్వు అనే భావమే లేదు. సర్వభూతాలలోనూ, నీలోనూ మిగతా భూతాలలోనూ అన్నిట్లోనూ ఆ పరమాత్మే నిండి ఉన్నాడు. సర్వభూతాత్మ విగ్రహం. సర్వభూతాలలోనూ ఆయా శరీరాలను ధరించి ఆ పరమాత్మే నిండి ఉన్నాడు అనే భావనతో చూసుకో. సర్వభూతాత్మ భావేన అన్ని భూతాలలోనూ నీ యొక్క స్వస్వరూపమైనటువంటి పరమాత్మ రూపమే నిండి ఉంది అనే భావనతో ఆయన్ని సేవించుకో. అహం త్వమిత్యపార్థాధి అనేది సింపుల్గా వదిలేయొద్దు. ఇప్పుడేదో నేను వ్యవహారం కోసం చెప్పిన మాట కాదు ఇది. ఇదే పరమార్థమైనటువంటి మాట. దీన్ని అక్కడ అప్లై చేసుకో. ఇంతవరకు ఈ ఆలోచనతో నువ్వు సరిగ్గా చేయలేదు. పృథంగమతి అని నువ్వు నిన్నే తిట్టుకున్నావు ఎప్పుడో చిన్నప్పుడు, కానీ దాని గురించి ఆలోచించుకోలేదు నువ్వు. ఇప్పుడు సరిగ్గా ఆలోచించు, టైం వేస్ట్ చేయకుండా ఆ పరమాత్మని పట్టుకో. మళ్ళీ పట్టుకునేటప్పుడు సర్వభూతాత్మ భావేన సర్వభూతాత్మ విగ్రహం భజస్వ. ఎక్కువ ఆలస్యం చేయొద్దు, వెంటనే బయలుదేరు అని అన్నాడు. తద్గచ్చ ధ్రువ భద్రంతే భగవంతమధోక్షజం సర్వభూతాత్మ భావేన సర్వభూతాత్మ విగ్రహం అని. భజస్వ భజనీయాంఘ్రిం అభవాయ భవచ్ఛిదం యుక్తం విరహితం శక్త్యా గుణమయ్యా ఆత్మమాయయా అని అన్నాడు. పుట్టి సర్వభూతాత్మ విగ్రహం సర్వభూతాత్మ భావేన అని చెప్తే తనివి తీరదు. భజస్వ, నువ్వు ఆయన్ని సేవించుకో. భజనీయాంఘ్రిం, సేవించుకోవాలి అంటే ఎవరిని సేవించుకోవాలి? ఆయన పాదాలనే సేవించుకోవాలి. సేవించుకుని తీరవలసినటువంటి పాదాలు కలిగిన వాడు ఆయన. భజనీయాంఘ్రిం, అలాంటి వాడిని సేవించుకో. అక్కర్లేకుండా యక్షులు రాక్షసులు, నా తమ్ముడు వాడు అడవికి వెళ్ళాడు, వేటకెళ్ళి 7 చేపలు తెచ్చాడు అని కాకమ్మ కబుర్లు ఎందుకు చెప్పుకుంటున్నావు? భజస్వ భజనీయాంఘ్రిం. ఎందుకు ఆయన్ని సేవించుకోవాలి? అభవాయ, మళ్ళీ పునర్జన్మ లేకుండా ఉండటానికి, మళ్ళీ పుట్టుక లేకుండా ఉండటానికి. మళ్ళీ పుట్టుక లేకుండా ఉండటానికి ఆయన్నే ఎందుకు సేవించుకోవాలి? భవచ్ఛిదం, ఈ సంసారం మొత్తాన్ని లేకుండా చేయగలిగిన శక్తి ఆయనకుంది. ఈ సంసారం అనేటువంటి తాపం జీవుడికి అంటకుండా చూసుకోగలిగిన శక్తి ఆయనకుంది. భవచ్ఛిదం, సంసారాన్ని ఛేదించగలిగిన, సంసారానికి మూలమైన అజ్ఞానాన్నే ఛేదించగలిగినటువంటి శక్తి ఆయనకుంది. కాబట్టి భజస్వ భజనీయాంఘ్రిం అభవాయ భవచ్ఛిదం. ఆయన్ని సేవించుకో, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఆయన్ని సేవించుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకో. నేను ఆల్రెడీ ఆయనకి తపస్సు చేసేసి ప్రత్యక్షం చేసుకున్నాను అని పొరపాటున అనుకునేవు. నీకు కనిపించింది ఆయన యొక్క పరిపూర్ణ స్వరూపం కాదు. ఎందుకంటే యుక్తం విరహితం శక్త్యా గుణమయ్యా ఆత్మమాయయా. ఆయన చాలా విచిత్రమైనటువంటి స్వరూపం కలిగిన వాడు. గుణమయ్యా ఆత్మమాయయా, త్రిగుణాలతో కలిసినటువంటి తన మాయతో యుక్తం, కలిసి కూడా ఉంటాడు. విరహితం, అది లేకుండా ఉంటాడు. నువ్వు చూసిన రూపం ఆయన యొక్క 3 గుణాల సమాహారానికి సంబంధించిన ఒక చిన్నపాటి ముక్కలాంటి రూపం. 4 భుజాలతో చూసావు నువ్వంతేను. 4 భుజాలతో వచ్చినవాడు పరిపూర్ణ రూపంతో నీకేమీ కనిపించినట్లు కాదు. ఆయన ఇంతకంటే ఎక్కువ రూపాన్ని తన మాయతో చూపించగలడు. ఆ మాయతో సంబంధం లేనటువంటి నిర్గుణమైన రూపాన్ని కూడా నిరంతరం అట్టిపెట్టుకోగలడు. కాబట్టి నువ్వు ఆయన యొక్క సగుణ రూపాన్ని పట్టుకో. నీకు ఆ రోజు కనిపించిన రూపాన్ని పట్టుకుని ఆ సగుణ రూపంలో చిట్ట చివరి రూపం దాకా వెళ్ళి అక్కడి నుంచి ఒక్క గెంతు గెంతి ఆ నిర్గుణ రూపాన్ని కూడా పట్టుకునే దారి చూసుకో. అంతే తప్ప అక్కర్లేని కాలక్షేపాలు చేయొద్దు. భజస్వ భజనీయాంఘ్రిం అభవాయ భవచ్ఛిదం యుక్తం విరహితం శక్త్యా మాయయా గుణమయ్యా ఆత్మమాయయా అని కుబేరుడు అపురూపమైన ఉపదేశం చేశాడు. తద్గచ్చ ధ్రువభద్రంతే అనే శ్లోకంలోనూ భజస్వ భజనీయాంఘ్రిం అనే ఈ శ్లోకంలో వెళ్ళేటప్పుడు ఇంకొక చమత్కారం కూడా చేశాడు. బయలుదేరి అంటూనే ఉన్నాడు.
జరిగిందేదో డ్యామేజ్ అనే మాట మాట్లాడలేదు. ఈ డ్యామేజ్కి నువ్వు కారణం కాదు అని తేల్చేసాడు. నువ్వు వెళ్ళిపో అన్నాడు. చాలా ఉదాత్తంగా మాట్లాడుతున్నాడు, ఉదారంగా మాట్లాడుతున్నాడు, అంతకు మించి పై స్థాయిలో తాత్వికంగా మాట్లాడుతున్నాడు. బయలుదేరు బయలుదేరు అంటూనే ఉన్నాడు. అంటూ వృణీహి కామం నృపయన్ మనోగతం మతస్త్వం ఔత్తానపదే అవిశంకిత వరం వరార్హ అంబుజ నాభపాదయో అరంతరం త్వాం వయమంగ శుశ్రుమా అని అన్నాడు. వెళ్ళేటప్పుడు వృణీహి కామం, నీకేం కావాలో కోరుకో అని కూడా అన్నాడు. ధ్రువుడు అనేవాడు ఒక్కడొచ్చి తన మందిని 13,000 మందినో లేదా 130,000 మందినో ఎంతమందినో సంహరిస్తే ఆ శరీరాలన్నీ గుట్టలు గుట్టలుగా పేరుకున్నటువంటి ఆ స్థానంలో అసలు నువ్వు కాదు పో అని చెప్పటమే పెద్ద విషయమైతే, పైన వెళ్ళేటప్పుడు నీకు కావాల్సింది ఏమన్నా ఉంటే కోరుకో అని ఆఫర్ కూడా ఇచ్చాడు. యుద్ధాలు, డ్యామేజెస్, తర్వాత ఉండేటువంటి వ్యవహారాలు తెలిసిన వాళ్ళకి కుబేరుడి యొక్క మాట ఎంత విలువైందో తప్పనిసరిగా తెలుస్తుంది. అంత విలువైన మాట వృణీహి కామం అనే మాట అన్నాడు. నృప, నువ్వు అవటానికి రాజువే. రాజులు అనేవాళ్ళు ఎవరైనా ఇస్తే పుచ్చుకోరు, కానీ పర్వాలేదు, వృణీహి కామం, నాకు తెలుసులే, తెలిసినా సరే అడుగుతున్నాను, కావాల్సిన కోరిక ఏమన్నా ఉంటే కోరుకో. కోరుకునేటప్పుడు మనోగతం, నీ మనసులో లోపల ఎక్కడో దాగి ఉన్న కోరికనే కోరుకో, పైపైది కోరుకోవద్దు. నువ్వు కుబేరుడివి కదా, నా రాజ్యంలో ఎప్పుడూ డబ్బుకు లోటు లేకుండా వరం ఇవ్వు అనలాంటివి చిన్న చిన్న వరాలు కోరుకోవద్దు. మనోగతం, మనసుకు సంబంధించినవి, నీ మనసు లోపల పొరల్లో దాగి ఉన్నవి అయితే దాన్ని కోరుకో. వృణీహి కామం నృప ఎన్ మనోగతం. మత్తః, నేను నీకు ఇవ్వగలను, నా నుండి రాగలిగినటువంటి అలాంటి వరం ఏమైనా ఉంటే కోరుకో. త్వం, నువ్వు కోరుకోవచ్చు, తప్పులేదు, పిల్లవాడివే నా ముందు. ఔత్తానపదే, ఉత్తానపాదుడి కుమారుడివే, నాకు ఆయన కూడా తెలుసు. అవిశంకిత, ఏ ఆశంక చేయొద్దు. రాజునై ఉండి నేను ఇంకోటి ముందు చేయి చాచటమా అని అనుకోవద్దు. నేను చెప్తున్నాను, అడుగు. వరం వృణీహి, వరం వృణీష్వ, నీకు కావాల్సిన ఏ కోరికనైనా కోరుకో. ఎందుకంటే నువ్వు వరార్హ, వరం ఇవ్వటానికి లేదా ఏదో ఒకటి ఇవ్వటానికి నువ్వు యోగ్యుడివి. ఎందుకు యోగ్యుడివి నువ్వు అంటే, అంబుజ నాభపాదయో అనంతరం త్వాం వయమంగ శుశ్రుమా. అంబుజనాభుడు, పద్మనాభుడు, ఆయన యొక్క పాదయోహం, ఆయన పాదాలకి అనంతరం నువ్వు చాలా దగ్గర వాడివి అని నేను విన్నాను. నేనే కాదు, మేము చాలామంది విన్నాము, మా యక్షులమందరము విన్నాము, నీ గురించి చెప్పుకుంటున్నాము. ధ్రువుడు అనే చిన్నపిల్లవాట 5 ఏళ్లలో తపస్సు చేశాడు. ఆయన వచ్చి ఆయన పాదాలని, శ్రీమన్మహావిష్ణువే వచ్చి పాదాలని అతని ముందు పెట్టుతే ఆయన దండం పెట్టుకున్నాడు. ఆ పాదాలకు చాలా దగ్గరవాడు అని చెప్పుకున్నాం మేము. అంబుజనాభపాదయో అనంతరం, చాలా అతి నికటవర్తి ఇది వయం శుశ్రుమా. అందువల్ల నువ్వు నాకు చాలా ప్రియుడివి. ఆ శ్రీహరికి ప్రియుడైన వాడు నాకు చాలా ప్రియుడు. కాబట్టి ఇలాంటి భక్తుణ్ణి, ఇలాంటి యోగ్యుణ్ణి చూస్తే ఏదైనా వరం ఇవ్వాలి అని నాకు కూడా తోస్తుంది కదా. అందుకని ఏ సందేహము లేకుండా, ఏ శశభిషం లేకుండా నువ్వు రాజువైనా సరే నేను అడుగుతున్నాను, కావలసిన వరం కోరుకో అని కుబేరుడు అన్నాడు. వృణేహి కామం నృపయన్ మనోగతం మత్తస్త్వమౌత్తానపదే అవిశంకిత వరం వరార్హోర్ అంబుజనాభపాదయో అనంతరం త్వాం వయమంగ శుశ్రుమా అనే ఈ శ్లోకం. దీని తర్వాత ధ్రువుడు ఏ రకమైన వరాన్ని అడిగాడు, అలాగే కుబేరుడు దాన్ని ఎలా తీర్చాడు, తర్వాత ఏం జరిగింది అనేది పై కథ. ఆ పై కథకి వెళ్ళే ముందు కుబేరుడు చెప్పినటువంటి అతి ముఖ్యమైన పాయింట్ ఒకటి మనం పట్టుకుని తీరాలి. అది అహం మమేత్యపార్థాధీహి, అహం త్వమిత్యపార్థాధీహి అజ్ఞానాత్ పురుషస్య హి
స్వాప్నీవాభాత్యతధ్యానాత్ యయా బంధ విపర్యయౌ అనేటువంటి మాట. నేను నువ్వు అనేటువంటి మాట ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మాటకి మూలమేమిటి అని కుబేరుడు చెప్పిన విధానంలో మనం ఆలోచించుకుని తీరాలి. దీన్ని వ్యావహారికంగా కొంతమంది మార్చారు, చిన్నగా మార్చారు. అయం నిజ పరోవేతి గణనా లఘుచేతసాం ఉదారచరితానాంతు వసుధైవ కుటుంబకం అని మార్చారు. వీడు నావాడు, వీడు పరాయివాడు అనేటువంటి తేడా చాలా తక్కువ స్థాయి బుద్ధి ఉన్న వాళ్ళకి, లఘుచేతసాం మనసు ఎక్కువగా పనిచేయని వాళ్ళకి ఉంటుంది. కాస్త మనసు విశాలంగా తయారైతే ఉదార చరితానాంతు వసుదైవ కుటుంబకం, భూమిలో ఉన్న వాళ్ళందరూ కూడా నా వాళ్లే అనిపిస్తుంది అని చిన్నగా మార్చారు. ఆ మార్చిన భావం వ్యవహారానికి చక్కగా సరిగిపోతుంది. కానీ కుబేరుడు అంతకుమించి పై స్థాయి భావాన్ని చెప్పాడు. అసలు నేను నువ్వు మిగతా వాళ్ళు కాదు, వీళ్ళందరిలోనూ ఉండేటువంటి ఆత్మస్వరూపాన్ని మనం ఎందుకు కనిపెట్టలేకపోతున్నాము అనే సంగతి చూసుకో అని చెప్పాడు. వ్యవహారపరంగా ఆ శ్లోకాన్ని వాడుకున్నాం. కుబేరుడు చెప్పినటువంటి శ్లోకాన్ని మాత్రం చాలా గట్టిగా పట్టుకోవలసిన అవసరం మనకైతే తప్పనిసరిగా ఉంది. అదేవిధంగా స్వయంభూ మనువు గారు చెప్పినటువంటి సంయచ్చరోషం భద్రంతే ప్రతీపం శ్రేయసాం అనేటువంటి భావాన్ని కూడా మనం చాలా గట్టిగా పట్టుకోవలసి ఉంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అసలు కోపానికి కారణమైనటువంటి రజోగుణాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఆ రజోగుణంతో కలిసిన మిగతా 2 గుణాలతోనూ కలిసి వచ్చినటువంటి ఆత్మమాయ చేసేటువంటి ఈ అహంత్వం అనే భేదాన్ని కూడా మనం కనిపెట్టాలి. కనిపెట్టి వాటితో సంబంధం లేనటువంటి పరిశుద్ధమైన పరమాత్మ స్వరూపాన్ని అందుకునేందుకు ప్రయత్నం చేసుకోవాలి. అలా అందుకునేందుకు ఈ ధ్రువ చరిత్ర అనేది, అందులో స్వయంభూ మనువు గారి ఉపదేశము, కుబేరుడి యొక్క ఉపదేశము మనకు స్ఫూర్తిదాయకం కావాలి. అలా స్ఫూర్తిదాయకం అయ్యేట్లుగా మనకు ఈ చరిత్ర అర్థమవ్వాలి అని మనం ఆ భూత భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా వేడుకుందాం. మనకి అలాంటి అహంత్వం అనేటువంటి భేదబుద్ధితో సంబంధం లేని స్థితిని అందించమని మరింత భక్తిగా ప్రార్థించుకుందాం. మరింత భక్తిగా ఆ భక్తిని మనకు ప్రసాదించమని ప్రార్థించుకుంటూ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. చనుదెంచి వెసకృతాంజలి అయిన ధ్రువుజూచి తివుడనిట్లనియ క్షత్రియ కుమార తగ భవదీయ పితామహాదేశంబునను దుస్త్యజంబైన ఘన విరోధముడిగితివి అటుగాన ఉనరంగనిపుడు నీయందు ప్రసన్నుండైతి భూతజననలయంబులగనయంబు కాలంబే కర్తయై వర్తించుగాన యుష్మదనుజు చంపిన వారలు ఈ యక్షవరులు గారు తలపోయనీ యక్షగణము నిట్లు నిర్విధించిన వాడవు నీవుగావు వినుత గుణశీల మాటలు వేయునేల అని యక్షుడు ధ్రువుడుకు ఉపదేశించినటువంటి దివ్య తత్వము, అదేవిధంగా తాతగారైనటువంటి మనువు కూడా ఆ ధ్రువుడికి చెప్పినటువంటి తత్వాన్ని శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా ఆచార్యముఖంగా వినేటువంటి భాగ్యాన్ని ఆ దేవదేవుడైన తిరువెంకటనాథుడు శ్రీనివాసుడు మనందరికీ అనుగ్రహించాడు. నిత్యము ఇటువంటి భాగ్యాన్ని అందించి భగవత్తత్వం భాగవతం ద్వారా అందాలని కోరుకుంటూ శ్రద్ధగా శ్రీమద్ భాగవతంలో 4వ స్కంధంలో 11వ అధ్యాయంలో 31వ శ్లోకం దగ్గర నుంచి ఈ 11వ అధ్యాయం చివరి వరకు, అదేవిధంగా 12వ అధ్యాయంలో ఉండేటువంటి శ్లోకాలను మనం యథావిధి భక్తితో పారాయణ చేసుకుందాం.
అథ अथ శ్రీమద్భాగవతే श्रीमद्भागवते పారమహంస్యాం సంహితాయాం पारमहंस्यां संहितायां చతుర్థస్కంధే चतुर्थस्कन्धे ఏకాదశాధ్యాయే एकादशाध्याये శ్లోకాః श्लोकाः సంయచ్చరోషం భద్రంతే संयच्छरोषं भद्रन्ते ప్రతీపం శ్రేయసాం పరం प्रतीपं श्रेयसां परम् శ్రుతేన భూయసా రాజన్ श्रुतेन भूयसा राजन् అగదేన యథామయం अगदेन यथामयम् येनोपसृष्टात् पुरुषात् येनोपसृष्टात् पुरुषात् लोक उद्विजते भृशम् लोक उद्विजते भृशम् न बुधस्तद्वशं गच्छेत् न बुधस्तद्वशं गच्छेत् इच्छन्न भयमात्मनः इच्छन्न भयमात्मनः हेलनं गिरिशभ्रातुः हेलनं गिरिशभ्रातुः धनरस्य त्वया कृतम् धनदस्य त्वया कृतम् यज्ञघ्निवान् पुण्यजनान् यज्ञघ्निवान् पुण्यजनान् भ्रातृघ्नानित्यमर्षितः भ्रातृघ्नानित्यमर्षितः तं प्रसादय वत्साशु तं प्रसादय वत्साशु सन्नत्या प्रश्रयोक्तिभिः सन्नत्या प्रश्रयोक्तिभिः न यावन्महतां तेजः न यावन्महतां तेजः कुलं नोऽभिभविष्यति कुलन्नोऽभिभविष्यति एवं स्वायम्भुवः पौत्रम् एवं स्वायम्भुवः पौत्रम् अनुशास्यमनुर्ध्रुवम् अनुशास्यमनुर्ध्रुवम् तेनाभिवन्दितः साकम् तेनाभिवन्दितः साकम् ऋषिभिः स्वपुरं ययौ ऋषिभिः स्वपुरय्ययौ इति इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे चतुर्थस्कन्धे एकादशोऽध्यायः एकादशोऽध्यायः अथ अथ श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे चतुर्थस्कन्धे द्वादशोऽध्यायः द्वादशोऽध्यायः मैत्रेय उवाच मैत्रेय उवाच ध्रुवं निवृत्तं प्रतिबुध्य वैशसात् ध्रुवं निवृत्तं प्रतिबुध्य वैशसात् अपेतमन्युं भगवान् धनेश्वरः अपेतमन्युं भगवान् धनेश्वरः तत्रागतश्चारणयक्षकिन्नरैः तत्रागतश्चारणयक्षकिन्नरैः संस्तूयमानोऽभ्यवदत्कृताञ्जलिम् संस्तूयमानोऽभ्यवत्कृताञ्जलिम् धनद उवाच धनद उवाच भो भोः क्षत्रियदायाद भो भोः क्षत्रियदायाद परितुष्टोऽस्मि ते नघ परितुष्टोऽस्मि ते नघ यत्त्वं पिता महादेशात् यत्त्वं पिता महादेशात् वैरं दुस्त्यजमत्यजः वैरं दुस्त्यजमत्यजः न भवानवधीद्यक्षान् न भवानवधीर्यक्षान् न यक्षा भ्रातरं तव न यक्षा भ्रातरं तव काल एव हि भूतानां काल एव हि भूतानां प्रभुरप्ययभावयोः
ప్రభురప్యయభావయోః అహం త్వమిత్యపార్థాధీః అహం త్వమిత్యపార్థాధీః అజ్ఞానాత్ పురుషస్య హి అజ్ఞానాత్ పురుషస్య హి స్వాప్నీవాభాత్యథా ధ్యానాత్ స్వాప్నీవాభాత్యతధ్యానాత్ యయా బంధ విపర్యయో యయా బంధ విపర్యయౌ తద్గచ్చ ధ్రువభద్రంతే తద్గచ్చ ధ్రువభద్రంతే భగవంతమధోక్షజం భగవంతమధోక్షజం సర్వభూతాత్మభావేన సర్వభూతాత్మభావేన సర్వభూతాత్మవిగ్రహం సర్వభూతాత్మవిగ్రహం భజస్వ భజనీయాంఘ్రిం భజస్వ భజనీయాంఘ్రిం అభవాయ భవచ్చిదం అభవాయ భవచ్చిదం యుక్తం విరహితం శక్త్యా యుక్తం విరహితం శక్త్యా గుణమయ్యాత్మమాయయా గుణమయ్యాత్మమాయయా వృణీహి కామం నృపయన్మనోగతం వృణీహి కామం నృపయన్మనోగతం మత్తస్త్వమౌత్తానపదే విశంకితః మత్తస్త్వమౌత్తానపదే విశంకితః వరం వరార్హోంబుజనాభపాదయోః వరం వరార్హోంబుజనాభపాదయోః అనంతరం త్వాం వయమంగ శుశ్రుమ అనంతరం త్వాం వయమంగ శుశ్రుమా ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే ద్వాదశాధ్యాయే ద్వాదశాధ్యాయే శ్లోకాః శ్లోకాః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో వెంకటేశాయ
నా